మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, మొన్నటికి మొన్న ఒక సినీ ఈవెంట్లో సినీ డైరెక్టర్ రాజమౌళి గారు మాట్లాడుతూ, అరే కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా పూజించే హనుమంతుడి మీద వ్యాఖ్యలు చేసి ఇంతమంది యొక్క మనోభావాలు గాయపరిచాడు. ఈ మూర్ఖుడు అరే ఏంద్రా వీడు ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు, వీడు నాస్తికవాదే అయితే కావచ్చు, కానీ ఇలా దేవి దేవతల పట్ల వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వీడికి ఏంటి అని చెప్పేసి వీడి కొన్ని వీడియోలు కూడా పరిశీలిస్తున్న క్రమం లోపల ఇంకా కొన్ని ఘటనలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఆ వీడియోలలో శ్రీకృష్ణుడిని, శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణ్ని, వాల్మీకి మహర్షిని, హనుమంతుని ఇలా అందరినీ కూడా అందులో కూడా అవమానకరంగా మాట్లాడాడు ఈ అవగాహన లేని అజ్ఞాని మూర్ఖుడు ఈ రాజమౌళి గారు. అందులో వీడు ఏం చెప్తా ఉన్నాడంటే, శ్రీకృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అతను కమర్షియల్ హీరో కనబడతాడు. రాముడికి ఒక్క ఆమె ఉంది, పైగా పెద్దవాళ్ళ మాట వింటాడు, ఆయన చెప్పింది వింటాడు కాబట్టి సాఫ్ట్ కనబడతాడు కాబట్టి ఇతను కమర్షియల్ హీరోగా కనబడాడు రాముడు అని చెప్పేసి రాముని ఇక్కడ అవమానిస్తూ ఉన్నాడు. వీడికి ఏ మాత్రం కూడా సోయి లేదన్న సంగతి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ 2 అవతారాలు కూడా ఆ భగవంతుడి మహావిష్ణు అవతారాలే శ్రీకృష్ణ రామ అవతారాలు. ఆ మాత్రం సోయి లేదా వీడికి? ఒకే భగవంతునికి సంబంధించినటువంటి 2 అవతారాల మధ్య పోలిక పెట్టాడంటే వీడు ఎంత మూర్ఖుడో ఇక్కడే అర్థమవుతా ఉంది. ఇకపోతే శ్రీకృష్ణుడికి ఒక్క గుడి ఉంటే రామచంద్రమూర్తికి 50 గుళ్ళు ఉంటాయంట. శ్రీకృష్ణుని ఎవరు తిట్టినా కోపానికి రారు, కానీ రాముణ్ణి ఏమనంటే మాత్రం వేలాది మందిగా ఆవేశంతో పొంగిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి తను ఆలోచిస్తానంట. వాల్మీకి రామాయణంలో రాముడు అనే ఒక సాఫ్ట్ క్యారెక్టర్ని వాల్మీకి క్రియేట్ చేసి అతని కింద ఇద్దరు అంటే వీర మాస్ అయినటువంటి హనుమంతు లక్ష్మణుల క్యారెక్టర్ని క్రియేట్ చేసి వీడు సినిమా అనుకుంటున్నాడో మరి కథలు రాయడానికి. లక్ష్మణుడు హనుమంతుల యొక్క పాత్రలు అక్కడ క్రియేట్ చేశారట వాల్మీకి. క్రియేట్ చేసి ఈ మాస్ క్యారెక్టర్లు సాఫ్ట్ క్యారెక్టర్ అయినటువంటి రాముణ్ణి ఆరాధించడం ద్వారా రాముని కోసం వీళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే విధంగా వాల్మీకి ఆ యొక్క స్టోరీని రాశాడట. అది చదివి ఈరోజు సమాజం రాముడి పట్ల ఇంత భక్తి పెంచుకొని ఆయన ఆదరిస్తామని చెప్పేసి ఇతనికి అర్థమైందంట. అరే నువ్వు సోయిండు మాట్లాడుతూ ఉన్నావా, సోయి లేక మాట్లాడుతూ ఉన్నావా, నువ్వు ఎలా డైరెక్టర్ అయ్యావో కూడా ఇక్కడ అర్థం కావట్లేదు. ఇంకా రాముడు సాఫ్ట్గా కనబడతా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అరే నీకు రాముడి గురించి తెలియకపోతే రామాయణాన్ని 10 సార్లు చదువు, అప్పుడు కూడా అర్థం కాకపోతే పండితుని అడిగి తెలుసుకో, అంతేగాని నీ ఇష్టానికి నువ్వు ఏదో ఊహించుకొని మాట్లాడితే హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తుంది. గుర్తుపెట్టుకో బిడ్డ, రాముడికి ఆవేశం లేక కాదు, ఆవేశం ఉన్నప్పటికీ దాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు, తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. ఆ ఆవేశాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఆయన తన ఆవేశాన్ని ప్రదర్శించాడు. రాముడి యొక్క ఆవేశం గురించి నీకు తెలియాలంటే వాల్మీకి రాసినటువంటి రామాయణంలోని అరణ్యకాండలో కరదూషణల రాక్షసుల వధ ఒకటి ఉంటుంది. కరదూషణల వధ అని ఒక ఘట్టం ఉంటుంది. అది చదువు బిడ్డ, రాముడు అంటే ఏందో నీకు తెలుస్తుంది. ఒకే ఒక్కడు శ్రీరామచంద్రమూర్తి కరదూషణ రాక్షసులతో పాటు 14,000 మందిపై తన యొక్క విల్లు లెక్కపెట్టి గర్జించి ఒకే గంటలో 14,000 మంది సంహరించినటువంటి పరాక్రమవంతుడు శ్రీరామచంద్రమూర్తి. అది ఆయన యొక్క పరాక్రమం, అది ఆయన యొక్క పౌరుషం. అది నీకు తెలియదు. అది తెలియని కారణంగా రాముడు సాఫ్ట్ కమర్షియల్ హీరో కనబడు. అరే రాముడి అవతారమే ఎలాంటిది తెలుసా? ఒక తండ్రికి కొడుకు ఎలా ఉండాలి, తమ్ముడికి అన్నగా బాధ్యతలు నిర్వర్తించాలి, ఒకే భార్యని చేసుకొని అంటే ధర్మపత్నితో పవిత్రంగా ఎలా జీవించాలి అని తను ఆచరించి సమాజానికి చూపాడు. కాబట్టి ఈరోజు ఆయన ఆదర్శమూర్తిగా నిలిచాడు. ఆయన్ని ఆదర్శమూర్తిగా కూడా హిందూ సమాజం పిలుచుకుంటుంది. అలాంటి మహానుభావుడు దేవుడు శ్రీరామచంద్రమూర్తి. అరే రాజమౌళి, నువ్వు నాస్తికవాదివైతే కావచ్చు, హిందూ దేవీ దేవతలు రామాయణాన్ని నమ్మకపోవచ్చు, కానీ రామాయణం గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని
మాట్లాడితే బాగుంటుంది. క్యారెక్టర్లు క్రియేట్ చేయడం ఏంట్రా? వాల్మీకి మహర్షి కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేసి తన తపోశక్తి ద్వారా రామాయణాన్ని దర్శించి రాసినటువంటి యథార్థ ఘటన, చరిత్రలో జరిగినటువంటి యథార్థ ఘటనే రామాయణం. అది గుర్తుపెట్టుకో బిడ్డ. ఇంకొక విషయం నీకు తెలియదు ఏంటంటే, ఇదే రామాయణాన్ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టులో కేసు వేస్తే కూడా, అదే అయోధ్య కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు రాముడు జన్మించాడు, రాముడు నడయాడాడు, రాముడు ఈ రాజ్యాన్ని ఏలాడని నిర్ధారించుకున్న తర్వాత, నమ్మిన తర్వాతనే అక్కడ అయోధ్య తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కోర్టు కూడా నమ్మింది రాముడు ఉన్నాడని. ఆ విషయం నీకు తెలియకపోతే నీ అంత అజ్ఞాని ఇంకా ఎవడు లేరని మేము అనుకుంటాం. అదే మూర్ఖుడా, గుర్తుపెట్టుకో ఇప్పటికైనా. ఇటీవల నువ్వు మహేష్ బాబుని హీరోగా పెట్టి రామాయణం సినిమా తీయబోతుందని చెప్పేసి ప్రకటన చేశావు కదా. రామాయణం సినిమా తీసేటప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా తీయబిడ్డ. ఎందుకంటే రామాయణం అంటే నువ్వేదో 4 క్యారెక్టర్లు సృష్టించి గ్రాఫిక్స్ మిక్స్ చేసి ఏదో గందరగోళం సృష్టించి సినిమాగా మలిచేది కాదు. రాముడు అంటే కోట్లాది మంది హిందువుల యొక్క పరమ పవిత్రంగా ఆరాధించినటువంటి దైవం ఆయన. అలాంటి రాముడి యొక్క చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని 1కి 100 సార్లు రామాయణం చదివి అర్థమైన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత, అర్థం కాకపోతే పండితులను అడిగి తెలుసుకున్న తర్వాతనే రామాయణాన్ని నువ్వు తెరకెక్కించు తప్ప నీకు నువ్వేదో 4 క్యారెక్టర్లు పాత్రలు రాసుకొని దేవి దేవతను అల్ల జొప్పించి 4 గ్రాఫిక్స్లు మిక్స్ చేసి ఏదో కథగా మలిచి తీసుకొచ్చి మళ్ళీ హిందువులో చూపెట్టి హిందువుల కష్టాన్ని దోచుకొని డబ్బులు సంపాదించుకుంటాను అనుకుంటే ఇకపై నీ పొరపాటు. ఎందుకంటే ఇప్పటికే నువ్వు చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ సమాజం రగిలిపోతుంది, నీ పట్ల ఆవేశంగా ఉంది, హిందూ సమాజం జాగృతమైంది. నువ్వు కనుక మళ్ళొకసారి హిందూ దేవి దేవతలను అవమానకరంగా మాట్లాడితే తొక్కి నారదీయడానికి ఈరోజు హిందూ సమాజం సిద్ధంగా ఉంది. హిందూ బంధువులారా, ఖచ్చితంగా ఈ రాజమౌళి గారు తీసే సినిమాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలా, వీని సినిమాలు బహిష్కరించాలా. వీనికి పట్టిన మస్తి మదం దిగే వరకు హిందూ సమాజం ఇతని సినిమాలను బహిష్కరిస్తూ ఈ దుర్మార్గుడికి బుద్ధొచ్చే విధంగా ఖచ్చితంగా హిందూ సమాజం ముందుకు రావాలి. వీరి మీద అవసరం ఎక్కడ వీలుంటే అక్కడ కూడా కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.